హాయ్ అండి. ఈరోజు అయితే నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఈరోజు 2 కేజెస్ అయితే పులుసు పెడుతున్నాను. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ముందుగా మనం నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే ఆనియన్, టమాటో కట్ చేసి ఉంచుకోవాలి. ఫస్ట్ అయితే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే రోస్ట్ చేద్దాం. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని మనం నీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి చిటపట అనేంత వరకు రోస్ట్ చేసుకొని వాటిని మనం పక్కన ఉంచి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండెట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. దాంట్లో కొంచెం మెంతులు, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి. దాని తరువాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత దాంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు దాంట్లో బాగా మగ్గాలి. మగ్గేంత వరకు టమాటో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమాటోని ఇలా ఆయిల్లో నీట్గా మగ్గించుకోవాలి. దాని తర్వాత దానిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే చేపల కూరలో నీసు వాసన అన్నది రాకుండా ఉంటుంది. అంతా ఫ్రై అయిన తరువాత మనం చేప ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలాగ చేపల్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల చేప ముక్కలు పాడైపోతాయి. దబరలో నీట్గా ఇలాగా చేపలను అయితే స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తరువాత ఒకసారి మనం నీట్గా చేపలన్నిటిని కలుపుకోవాలి. ఎప్పుడు చేపల పులుసులో గెంటె యూజ్ చేయకూడదండి. ఇలా చేత్తో దబరను కదిలిస్తూ మనము చేపల్ని కలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకున్న తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులో. అప్పుడే కూర మనకి చాలా రుచిగా ఉంటుంది. 3 వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చేపలని. 3 వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి రసం తీయాలి. ఆ తీసిన రసాన్ని మనం చేపల పులుసులో అయితే పోసుకోవాలండి. చింతపండు రసం అది పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు, చింతపండు బాగా కలిసి ముక్కకి పడతాయి. చింతపండు రసం కొంచెం చిక్కగా పోసుకున్నాం కాబట్టి చేప ముక్క ఉడికేంతగా కొంచెం అదే చింతపండులో కొంచెం నీళ్లు కలిపి నీళ్ళు అయితే పోసుకొని చేపలను అయితే మనం మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని పౌడర్ చేసుకొని చేపల పులుసులో అయితే వేసుకోవాలండి. స్టైల్ చేపల పులుసులో ఈ డ్రై పౌడరే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వేస్తేనే పులుసు చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే అవుతుంది. ఆ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మామిడి ముక్కలు వేసే వీడియో అయితే స్కిప్ అయ్యిందండి. మామిడి ముక్కలు కూడా వేసుకోవాలి. పండు చిక్కబడేదాకా స్టవ్ మీద పెట్టి పులుసునైతే ఉడికించుకోవాలండి. అంతే, యమ్మీ యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.